ఐ సార్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎంఎన్ఆర్ ప్రాపర్టీస్ ఏపీ. మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసి మచిలీపట్నం టు విజయవాడ వెళ్ళే మెయిన్ రోడ్ అండి. ఎగ్జాక్ట్గా మనం కురమద్దలో ఉన్నాం. ఇది వచ్చేసి మనకు కురమద్దల పంచాయతీ కింద వస్తుందండి. ఈ మెయిన్ రోడ్ ఆనుకుని మన సన్సిరీ ప్రాజెక్ట్ వారు ఏపీ సిఐడే అప్రూవ్డ్తో మనకి లో కాస్ట్ బడ్జెట్తో 20 acres గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ను లాంచ్ అయిపోతున్నారండి. లాంచింగ్ డేట్ కూడా వచ్చేసి మనకి మే 9వ తారీఖున మనకి శనివారం ఉదయం 10 గంటలకండి. ఈ ప్రాజెక్ట్లో మనకి ఈస్ట్ ఫేసింగ్ కానీ నార్త్ ఈస్ట్ కానీ కావాల్సిన వారు స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాల్ చేయండి సార్. అట్లాగే మనకి ఈ ప్రాజెక్ట్ లొకేషన్ అనేది వచ్చేసి ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి మనకి మచిలీపట్నం NH65 హైవే వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకి 1/2 km డిస్టెన్స్ అయితే ఉంటుంది. అట్లాగే మనకి పామర్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 2 km డిస్టెన్స్లో అయితే వెళ్ళొచ్చండి. అలాగే మనకి ఉయ్యూరు వచ్చేసి జస్ట్ మనకి 9 km డిస్టెన్స్లో అయితే వెళ్ళొచ్చు. అలాగే మనకి సూపర్ మార్కెట్స్ కానీ అలాగే మనకి స్కూల్ కానీ హాస్పిటల్స్ కానీ చాలా అందుబాటులో ఉంటాయండి. ఇటు వచ్చేసి మనకి పామారు ఉషోదయ కానీ అలాగే మనకి ఉయ్యూరు వచ్చేసి మనకి రిలయన్స్ స్మార్ట్ కానీ అలాగే మనకి స్కూల్ వచ్చేసి ఇంటర్నేషనల్ స్కూలు మనకి శాంతి కూడా మనకి ఉందండి, మీరు చూడొచ్చు. అట్లాగే సార్ చిన్న విన్నపం అండి, ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని కంటెంట్ మా ఛానల్ ద్వారా మీకు అందుబాటుతుంది. ప్లీజ్ ద సబ్స్క్రైబ్. అట్లాగే సార్ మీరు చూడొచ్చు, ఈ కార్నర్ నుంచి మనకు స్టార్టింగ్ వరకు నార్త్ ఈస్ట్ ఓపెన్ ప్లాట్స్ అయితే ఉన్నాయి సార్. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే మనకి స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి మనకి అడ్వాన్స్ బుకింగ్ అయితే చేసుకోగలరు. అలాగే మనకి ఈ ప్రాజెక్టు చుట్టుపక్కల కూడా మనకి విలేజెస్ కానీ అలాగే మనకి వెంచర్స్ కానీ వేరే వాళ్ళ వెంచర్స్ కానీ మనకు కనిపిస్తూ ఉంటాయండి. ఎందుకంటే మనకి ఈ ప్రాజెక్ట్ మెయిన్ రోడ్ ఫేసింగ్ ఆనుకుని మనకి ఈ ప్రాజెక్ట్ని అయితే లాంచ్ అయిపోతున్నారండి. ఎగ్జాక్ట్గా ఇది మొత్తం వచ్చేసి మనకి 20 acres గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. మీకు కనిపించేది అది మనకి రొయ్యల ఫ్యాక్టరీ అండి. ఎగ్జాక్ట్గా మనకి ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి కొంచెం ఫ్రంట్కి మనకు 1 km డిస్టెన్స్లో మనకు ఉరుటూరు వస్తుందండి. మనకి పామార్ పంచాయతీకి జస్ట్ మనకు ఆ ఉరుటూరు పంచాయతీలోకి వెళ్తుంది. ఆ రోడ్ నుంచి మనకి ఆ రొయ్యల ఫ్యాక్టరీకి అయితే పాస్ అవ్వచ్చు. మీరు చూడొచ్చు, ఎగ్జాక్ట్గా మనకు విలేజ్ ఆనుకుని ఈ ప్రాజెక్ట్ని అయితే లాంచ్ చేశారండి లో కాస్ట్ బడ్జెట్లో. జస్ట్ మనకి ఈస్ట్ ఫేసింగ్ కానీ నార్త్ ఈస్ట్ కానీ జస్ట్ మనకి 12,000 లోపే ఉంటుందండి. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే మనకి 60% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అయితే ఉంటుందండి. అట్లాగే మనకి హౌసింగ్ మీద అయితే మనకి 80% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది సిఐడే అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కాబట్టి. అట్లాగే సార్ ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ వచ్చేసి మనకి ఫ్రంట్ గ్రాండ్ ఆర్చ్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. 40 feet చేసి రోడ్స్, డ్రైనేజెస్, ఎలక్ట్రికల్ సిస్టమ్, చుట్టూరు 7 feet కాంపౌండ్ వాళ్ళు కానీ మనకు ప్రొవైడ్ చేస్తారు. ప్రతి ప్లాట్కి మనకు వాటర్ ట్యాప్ అనేది ఇస్తారండి. మీకు కనిపించే హౌసెస్ వచ్చేసి మనకి పామార్ పంచాయతీ కిందకి వస్తుంది. దాని పక్కనే మనకి తార్ రోడ్ ఉంటుంది. అది డైరెక్ట్గా మనకి వచ్చేసి ఉరుటూరు వెళ్తుందండి. ఎగ్జాక్ట్గా మీరు అలాగే మనకు రొయ్యల ఫ్యాక్టరీ కూడా పాస్ అవ్వచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న స్క్రీన్ నెంబర్ కాల్ చేయండి.